బరువు తగ్గటం కోసం చాలా మంది కష్టపడుతూ ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవ్వాలనుకుంటున్నాను. సో, వీడియో చూసే ముందు తప్పకుండా లైక్. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఒక టాపిక్ ఏంటి అంటే వెయిట్ లాస్ గురించి. సో, చాలా మందికి అలవాటైపోయేది ఏంటి అంటే చక్కగా మినపిండి నానబెట్టేసుకొని మిక్సీ గాని, గ్రైండర్ గాని వేసేసుకొని అందులో ఈ యొక్క రవ్వ అనేది కలిపేసుకొని అలా ఒక వారం రోజులు హ్యాపీగా ఇడ్లీలు, దోసలు ఇవన్నీ వేసుకొని తింటూ ఉంటున్నాము. కాబట్టి దానివల్ల మనం ఇలా అయిపోతూ ఉంటున్నాం. ఎందుకు అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో, దాంతో పాటు మనము ఎక్కువగా తినేస్తాం కూడా. అదొకటి మెయిన్. సో, దానికోసం అని ఫస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన ఒక లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వాలి. మనం ఎప్పటిలాగా ఉంటూ వెయిట్ లాస్ అవ్వటం అనేది చాలా కష్టమవుతుంది. సో, మనం త్వరగా వెయిట్ లాస్ అవ్వటానికి ఈరోజు నేను మీకు టిఫిన్ అనేది బ్రేక్‌ఫాస్ట్ ఏం చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. సో, సింపుల్‌గా ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు. తక్కువ క్యాలరీస్‌తో మనం ఇలాగ టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటే గనక అప్పుడు మనకి క్యాలరీస్ అనేది తక్కువ తీసుకుంటున్నాము. ఇన్ కేస్ మనం మార్నింగ్ ఎక్కువ పని చేస్తూ ఉంటే గనక ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది. అప్పుడు ఒక ఫ్యాట్ అనేది కరగటానికి బాగా సహాయపడుతూ ఉంటది. సో, ఒక తక్కువ క్యాలరీస్‌తో మనం చేసుకునే ఒక టిఫిన్ ఏంటి అనేది చూసేద్దాం. సో, ఈ యొక్క టిఫిన్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా ఒక బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అనేది చూసేద్దాం. సో, ఈరోజు నేను మీకు బ్రేక్‌ఫాస్ట్ కోసమని ఇడ్లీలు, దోసలు కాకుండా మీకొకటి చూపిస్తున్నాను. అదేంటి అనేది చూద్దాము. దానికోసం నేను ఇక్కడ ముందుగా అయితే గనక రాగి పిండి తీసుకున్నానండి. సో, నేను అంతకుముందు కూడా నేను మీకు చూపించాను రాగి పిండితో. సో, ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. చూసేద్దాం. చాలా ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు మనం వేసుకోవచ్చు ఇవి. సో, ఒక కప్ అనేది నేను రాగి పిండి తీసుకుంటున్నానండి. ఇన్‌కేస్ మనం బరువు తగ్గాలి అని అనుకున్నప్పుడు రాగి పిండి చాలా బాగా మనకి హెల్ప్ అవుతూ ఉంటదనమాట. సో, మనకి రాగి పిండిలో అమైనో యాసిడ్ ఉంటది. సో, అది ఏం చేస్తదంటే ట్రిప్టోపాన్ అనేది ఆకలని అనిపించకుండా మనకి చేస్తది. సో, మనం ఇన్ కేస్ రాగి పిండితో మనం ఏదన్నా చేసుకున్నప్పటికీ చాలా సేపు వరకు మనకు ఆకలి అనిపించదు. సో, తినకుండా ఉంటాం కాబట్టి మనం వెయిట్ లాస్ అనేది అవుతాము. సో, రాగి పిండి మీరు ఖచ్చితంగా మీ డైట్‌లో ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ అయితే గనక నేను ఓట్స్ చూపిస్తున్నాను. మీ దగ్గర ఏ ఓట్స్ ఉన్నా నేనైతే ఇన్‌స్టంట్ ఓట్స్ తీసుకుంటున్నాను. సో, చాలామంది దగ్గర వేరే ఓట్స్ కూడా ఉంటాయి. సో, వాటిని ముందుగా నానబెట్టుకొని ఇందులో వేసుకోండి. సో, ఇన్‌స్టంట్ ఓట్స్ అనేవి నేను తీసుకున్నాను ప్రెజెంట్. సో, అది కూడా ఒక 1 కప్ అనేది తీసుకుంటున్నాను. సో, ఓట్స్ కూడా మనకి తీసుకుంటం వల్ల మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తూ మనకి బ్రెయిన్‌కి చెప్పేస్తదనమాట. ఎక్కువ తినలేము ఓట్స్ అయితే గనక చాలా ఎవ్వరైనా తినలేరు. ఫుల్ అనిపిచ్చేస్తది కొంచెం తినంగానే. సో, ఆ ఒక క్వాలిటీ అనేది ఓట్స్‌కున్నాయి. నెక్స్ట్ అయితే వీట్ ఫ్లోర్ అండి. గోధుమ పిండి తీసుకుంటున్నాను. సేమ్ నేను తీసుకున్న ఒక 3 పదార్థాలు ఒక కప్‌తోనే కొలుచుకొని 1 కప్పే తీసుకున్నాననమాట. సో, గోధుమ పిండి కూడా మనకి ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి షుగర్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కూడా తగ్గుతాయి. ఎందుకంటే లో జీఐ ఉంటాయండి వీటికి. కాబట్టి ఎక్కువ ఆకలి అనిపించకుండా వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటాము. సో, ఇందులో కొంచెం టేస్టీ కోసం అని చెప్పి నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను. నేను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా. కానీ మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే చాలా బావుంటాయి. అండ్ మిర్చి కూడా ఒక 2 తీసుకున్నానండి నేను. సో, ఇవైతే గనక వేసుకున్నాను ప్రెజెంట్. ఇంకా మనకి సాల్ట్ కొంచెం వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర కొత్తిమీర లేదని కొత్తిమీర వేసుకోవాలి. అది కూడా మీరు ఎక్కువ వేసుకోండి. అండ్ నేను కర్రీ లీవ్స్ ఉంటే అవి కొంచెం తుంచుకొని వేసుకున్నాను. సో, ఉప్పు టేస్ట్‌కి సరిపడా మీరు వేసేసుకోవచ్చు. సో, ఇదనమాట. మనము రవ్వ దోస ఎలా అయితే చేసుకుంటామో అంటే రవ్వ దోసలో వాటర్ క్వాంటిటీ ఎలా పోసుకుంటామో సేమ్ అదే విధంగా మనం వేసుకోవాలి. సో, జీలకర్ర కూడా మర్చిపోవద్దు. జీలకర్ర కూడా వేసుకోండి. ఇంకా వాటర్ విషయానికొస్తే రవ్వ దోసకు వేసుకున్నట్టు పోసుకోవాలి. నేనైతే ఒక 7-8 కప్స్ ఏ కప్ అయితే నేను కొలుచుకున్నానో ఇందాక ఆ కప్ పిండిలన్నీ దేనితో కొలుచుకున్నాను దాంతోనే నేను ఒక 7-8 మీరు చూసుకోండి. యాక్చువల్లీ మీరందరూ నాకన్నా ఎక్కువ ఎక్స్‌పర్ట్ ఉంటారు కుకింగ్‌లో. సో, మీకైతే బాగా తెలుస్తది రవ్వ దోసకి ఎలా పోసుకుంటామో అలాగా పోసుకోవచ్చు. నేనైతే కొలుచుకొని అలాగా ఒక 8 కప్స్ అనేవి వాటర్ తీసుకున్నాను. సో, ఇది వస్తదా లేదా అన్న డౌట్ అయితే అస్సలు లేదండి. ఖచ్చితంగా మనకి దోసలనేవి చాలా బాగా వస్తాయి. సో, ఇది చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే
మనకి ఆకలి అనేది త్వరగా వేయకుండా మంచి ప్రోటీన్ అండి. నిజంగా రాగి పిండి చాలా మంచి ప్రోటీన్. వెజిటేరియన్స్ ఖచ్చితంగా మనకేమో ప్రోటీన్స్ పెద్ద ఎక్కువ ఉండవేమో, నాన్ వెజ్ అయితేనే ఉంటాయేమో అనుకుంటారు కానీ నిజంగా ప్రోటీన్ కూడా మనకి రాగి పిండిలో చాలా బాగా ఉంటదండి. సో, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే మనకి ఎక్కువ ఆకలి అనిపించదు. అండ్ ఓట్స్‌లో అయితే ఎక్కువ ఫైబర్ ఉంటది. సో, అలాగే మనకి గోధుమ పిండిలో కూడా మనకి ఎక్కువ ఆకలి అనిపించకుండా చేసే పదార్థాలనమాట. వీటితో మనం ప్రిపేర్ చేసుకొని తినటం వల్ల ఎక్కువ ఆకలి అనిపించకుండా ఉంటది. మనం వెయిట్ లాస్ కూడా అవ్వటానికి బాగా సహాయపడుతది. సో, మనము ఈ యొక్క దోస వేసుకోవటానికి మనకి పానం అనేది మంచి పానం ఉండాలి. అప్పుడు మనకి దోస బాగా వస్తది. అండ్ ఒకసారి నేను ఆనియన్‌తో జస్ట్ క్లీన్ చేసేసుకున్నాను. సో, కాబట్టి ఇంక దాని తర్వాత మనం బ్యాటర్ అనేది చక్కగా మిక్స్ చేసుకుంటూ ప్రతిసారి దోస వేసుకున్న ప్రతిసారి మనం జస్ట్ మిక్స్ చేసుకుంటూ ఉంటే గనక సో, పిండనేది కలుస్తది. మనకి బాగా దోస అనేది వస్తది. ఇంకొక విషయం మనకి పానం అనేది చాలా వేడిగా ఉండాలి. అప్పుడే మనకి దోస అనేది వస్తది. సో, నేను చిన్నిగా వేసుకున్నాను. నాకు దోసలు వేయటం అంత బాగా రాదు పొయ్యటం. సో, జస్ట్ సింపుల్‌గా నేను చిన్నదే వేసుకున్నాను. షేప్ చూసి బాగా ఉండదేమో అని అనుకోవద్దు. టేస్ట్ చాలా బావుంటదండి. నేను ఇప్పటి వరకు చూపించిన అన్ని వెయిట్ లాస్‌ల రెసిపీస్ కన్నా ఇది చాలా టేస్టీగా అనిపించింది నాకు. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది. సో, మనం బియ్యపు పిండితో దోసలు ఇవన్నీ వేసుకుంటే గనక ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి, సో, తక్కువ క్యాలరీస్ ఉన్నవి మనం తీసుకోవాలి. వెయిట్ లాస్‌లో అవుతాము. వెయిట్ లాస్ అవ్వాలంటే ఖచ్చితంగా తక్కువ క్యాలరీస్ తీసుకోవాలి. కాబట్టి ఇది తక్కువ క్యాలరీస్ ఉంటది. అండ్ మంచి ప్రోటీన్ ఇంటేక్. దాంతో పాటు ఆకలి వేయకుండా మనకి ఫుల్‌గా అనిపిస్తది ఎక్కువ సేపు. సో, దాన్ని బట్టి మనం ఎక్కువగా తినకుండా, ఓవర్ ఈటింగ్ లేకుండా కొంచెం తింటూ మన యొక్క బాడీలో ఉన్న కొవ్వు అనేది కరగటానికి బాగా హెల్ప్ అవుతది. సో, జస్ట్ టేస్ట్ కోసం ఇంకొన్ని ఆనియన్స్ అనేది వేసుకున్నాను. సో, ఇలాగ దోసలు మీరు ఒక 2 తినొచ్చండి. 2 తీసుకున్నాను నేను కూడా. సో, ఇలా మీరు ఒకసారి ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? నాకు చాలా బాగా నచ్చినియి జ్యువెలరీ అనమాట. ఇవన్నీ క్వాలిటీ వైస్ నాకు చాలా బాగా నచ్చినివి. అండ్ నేను అన్నీ ఉంచేసుకున్నాను కూడా. కాబట్టి ఈ జ్యువెలరీ అనేది మనం చూసే ముందు మనకిప్పుడు అమెజాన్‌లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది జరుగుతుంది. మనకి కలర్ స్ప్లాష్ అనేది లైవ్‌లో ఉందండి. అంటే ఈ కలర్ స్ప్లాష్ అనేది మనకి మార్చ్ 1 నుంచి మార్చ్ 9 వరకు ఉంటదనమాట. ఇందులో మనకి చాలా అమేజింగ్ డీల్స్ ఉంటాయి. దాంతో పాటు చాలా చాలా మంచి మంచి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. డిస్కౌంట్స్ ఉంటే తెలుసు కదా! మనం వెంటనే లేట్ చేయకుండా పర్చేస్ చేసేసుకోవాలి. ఈ జ్యువెలరీ మాత్రం అస్సలు మీరు మిస్ అవ్వద్దు. ఒకసారి చూసేయండి ఎలా ఉంటాయో. ఐ జ్యువెల్స్ నుంచి ఇదొక ట్రెడిషనల్ అండి. మల్టీ లేయర్డ్ పిరల్ నెక్లెస్ అని చెప్పొచ్చు. ఇదంతా జ్యువెలరీ సెట్ అనమాట. మనకి మొత్తం మల్టీ లేయర్డ్‌తో వచ్చేసినియి. అండ్ అలాగే మనకి ఇయర్ రింగ్స్ కూడా చాలా బావున్నాయి. మనకి ఎలా అయితే నెక్లెస్ లేయర్స్‌లోగా వచ్చిందో, అలాగే కింద మనకిలాగా గుత్తులు గుత్తులుగా చాలా బా వచ్చింది. స్టడ్స్ వస్తే గనక అంత బావుండేది కాదు కానీ, ఇలాగా కొంచెం మనకి లేయర్ లాగా వచ్చినియి కాబట్టి చాలా బావుంది ఈ నెక్లెస్ కూడా. ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి. వైట్ చాలా వాటికి మ్యాచ్ అవుతదన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసరికి 499 చెక్ చేసేయండి. ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసరికి మనకిది జవేరీ పెరల్స్ నుంచి ఎథనిక్ కుందన్ అండ్ పెరల్స్ వస్తాయండి. మనకి మల్టీ లేయర్డ్‌లో వస్తూ ఉంటది. అండ్ బ్రైడల్ నెక్లెస్ సెట్ కూడా. సో, ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. నాకెందుకో నా దగ్గరున్న జ్యువెలరీస్‌లో ఈ కలర్ లేదని అనుకున్నాను. అందుకని ఇదే తీసుకున్నా. ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బావున్నాయో. మీరు వీడియోలో చూసేదానికన్నా బయట ఇంకా చాలా న్యాచురల్‌గా ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఇలాగ వైట్ కుందన్స్ వస్తున్నాయి. దాంతో పాటే ఇంకిలాగా పింక్ కలర్‌తో కూడా మనకి పెరల్స్ వస్తున్నాయి. కుందన్స్ ఉన్నాయి. పెరల్స్ కూడా ఉన్నాయి. చాలా బావుంది ఈ సెట్ మాత్రం. ప్రైస్ వచ్చేసరికి 400 రూపీస్. సెకండ్ జ్యువెలరీ అన్నమాట. షైనింగ్ దివా ఫ్యాషన్ నుంచి మనకిది ఫ్యాన్సీ ట్రెడిషనల్ క్రిస్టల్ బ్రాస్లెట్ అన్నమాట. ఇది కాంబో అండి మనకి. ఇది నెక్లెస్ వస్తుంది. స్టడ్స్ ఇయర్ రింగ్స్. ఇదేంటి అనుకుంటున్నారు? ఇది మనకి బ్రాస్లెట్ అన్నమాట. సో, ఈ ఈ గ్రీన్ కలర్ నాకు చాలా బా నచ్చింది. ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి. మనకి కాంబో లాగా వస్తుంది. నెక్లెస్, స్టడ్స్ అండ్ బ్రాస్లెట్ చాలా బావుంది. చాలా లైట్ వెయిట్‌గా ఉంది. అసలు మీరిది వేసుకున్నట్టుగా అనిపిస్తదనమాట.
అంత బరువేమీ లేదు. నేను ఇంకా ఎక్కువ ఇవన్నీ ఉన్నాయి కదా స్టోన్స్, వీటి వల్ల బరువు ఉంటది అనుకున్నాను కానీ అంత బరువు లేదు. దీని ప్రైస్ వచ్చేసరికి 599 రూపీస్. చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు పర్చేస్ చేసుకోవాల్సిందే. ఇది లాస్ట్ జ్యువెలరీ సెట్ అన్నమాట. పియోరా ట్రెడిషనల్ ఎథనిక్ నెక్లెస్ అని చెప్పి మొత్తం మల్టీ కలర్ వచ్చింది చూసారా, మనకి గ్రీన్ అలాగే పింక్ అన్నమాట. అండ్ వైట్ కూడా ఉంది. సో ఈ కలర్స్ తో ఉన్న డ్రెస్సెస్ మీద కావచ్చు, లేదు అంటే శారీస్ మీదకైనా సింపుల్ గా చాలా బాగుంటది. చాలా ఎలిగెంట్ గా కనబడుతుంది. అండ్ మంచిగా స్టడ్స్ వచ్చాయి. స్టడ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇలాగే కాకుండా మల్టీ కలర్ది నేను తీసుకున్నాను, కానీ ఇందులో మనకి సింగిల్ కలర్స్ తో కూడా ఉంది. సో ఇక్కడైతే 3 కలర్స్ మీద ఉన్నాయి కాబట్టి మాక్సిమం మనకు సెట్ అయిపోతుందని చెప్పి ఇలా తీసుకున్నాను. సో మీకు ఇంకా వేరే కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి. ఒకసారి మీరు చెక్అవుట్ చేసేసేయండి. దీని ప్రైస్ వచ్చేసరికి 599 రూపీస్. సో కలర్స్ చాలా ఉన్నాయి. క్వాలిటీ వైజ్ నేను 10/10 ఇస్తాను. నేను తీసుకున్న ఈ కలెక్షన్ అంతా చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవాలి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. చెక్అవుట్ చేసేయండి. సో చూసారు కదండి, రెగ్యులర్గా మనం చేసుకునే దోశలు అలాగే ఇడ్లీల్ని కొన్ని రోజులు పక్కన పెడితే ఇది ఒకసారి మనం ట్రై చేసాం అనుకోండి, టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు మనం వెయిట్ లాస్ అనేది అవుతాం. సో కొన్ని చేంజెస్ అనేవి మన ఒక లైఫ్ స్టైల్లో కొన్ని మార్చుకుంటూ ఉంటే వెయిట్ లాస్ అనేది అవుతాం. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో చెప్పినట్టుగా ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. సో దీనివల్ల మనకి ఎక్కువగా ఇంటేక్ ఎక్కువ క్యాలరీస్ తీసుకోకుండా తక్కువ క్యాలరీస్తో మనము ఈ యొక్క టిఫిన్ ప్రిపేర్ చేసేసుకుని తినటం వల్ల చక్కగా మనం వెయిట్ లాస్ అనేది అవుతాం. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను డైట్ ఇవన్నీ చాలా వీడియోస్లో నేను చెప్పాను, ఏం డైట్ ఫాలో అవ్వాలి, ఈ టైంకి ఇది తీసుకోవాలి, ఈ టైంకి ఇది తీసుకోవాలని వీడియోస్ చాలా చేశాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, లేదు అంటే ఇక్కడైనా ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో డైట్ అనేది చాలా అవసరం. ఈ టైంకి ఇది తినాలి అని డైట్ చార్ట్ మనం చక్కగా ప్రిపేర్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం తగ్గుతాం. దాంతోపాటు ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండాలి, వాకింగ్ కూడా చేస్తూ ఉంటే కనుక ఇంకా త్వరగా తగ్గుతాం. మనం అనుకున్న వెయిట్కి మనం రీచ్ అవుతాం అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.